హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. మనకి XY కోఆర్డినేట్ సిస్టంలో 4 క్వాడ్రంట్స్ ఉంటాయని తెలుసు. సో ఏదైనా ఒక కాంపోనెంట్కి VI క్యారెక్టరిస్టిక్స్ని కనుక మనం డ్రా చేస్తే అది వచ్చే క్వాడ్రంట్ని బట్టి మనము ఆ కాంపోనెంట్ అనేది సోర్స్గా బిహేవ్ చేస్తుందో ఆర్ సింక్గా బిహేవ్ చేస్తుందో అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో VI క్యారెక్టరిస్టిక్స్ ఏదైనా ఒక కాంపోనెంట్కి మనం డ్రా చేసినప్పుడు అవి కనుక 1 and 3 క్వాడ్రంట్స్లో కనుక వస్తే అది సింక్ ఆర్ లోడ్గా బిహేవ్ చేస్తున్నట్టు. అలానే ఏదైనా ఒక కాంపోనెంట్కి మనం VI క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసినప్పుడు 2 and 4th క్వాడ్రంట్స్లో కనుక వస్తే దాని VI క్యారెక్టరిస్టిక్స్ అది ఒక సోర్స్ కింద బిహేవ్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జబుల్ బ్యాటరీస్ కనుక తీసుకుంటే దానికి VI క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తే అలా ఉంటుంది. సో ఛార్జ్ అయ్యేటప్పుడు దాని VI క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటుంది, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దాని VI క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటుంది. సో ఛార్జ్ అయ్యేటప్పుడు ఏంటంటే కరెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది. అలానే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనము క్యారెక్టరిస్టిక్స్ ఈ క్వాడ్రంట్లో డ్రా చేస్తున్నాం. సో ఏమవుతుందంటే ఈ రీఛార్జబుల్ బ్యాటరీ అనేది ఛార్జ్ అయ్యేటప్పుడు అది ఒక లోడ్ ఆర్ సింక్ లాగా బిహేవ్ చేస్తుంది, అండ్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అది ఒక సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ మనకి ఇంతకుముందు గేట్లో ఒక ప్రాబ్లం వచ్చింది. సో VI క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు, దీన్ని బట్టి మనకి ఆ కాంపోనెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఇక్కడ మనం VI క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఎలా ఉంది, ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉన్న VI క్యారెక్టరిస్టిక్స్ 1 and 3. సో 1 and 3లో ఉందంటే ఏంటి, ఈ కాంపోనెంట్ అన్నది ప్యాసివ్ ఎలిమెంట్. సో ప్యాసివ్. సో ఇక్కడ ప్యాసివ్ ఉంది, ఇక్కడ ప్యాసివ్ ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే లీనియర్గా ఉన్నాయా, లేదు. సో నాన్ లీనియర్గా ఉన్నాయి. సో ఈ కాంపోనెంట్ నేచర్ ఏంటి, నాన్ లీనియర్. సో నాన్ లీనియర్. అండ్ కరెంట్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. అంటే ఏంటి, ఆ కాంపోనెంట్కి కరెంట్ అనేది బోత్ ద డైరెక్షన్స్ ఫ్లో అవుతుంది. సో ఇది బైలాటరల్ ఎలిమెంట్. సో ఈ కాంపోనెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాన్ లీనియర్, ప్యాసివ్ అండ్ బైలాటరల్ ఎలిమెంట్. సో ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ కోసం ఈజీ ఎలక్ట్రికల్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.